ఏవండి, మన విన్నీకి డ్రెస్సుల్లేవు. ఉన్న డ్రెస్సులు పైకవుతున్నాయి. వెళ్ళి తీసుకుని వద్దాం. సరే, నాక్కొంచెం పని ఉంది, బయటికి వెళ్ళి వస్తాను. షాపింగ్కి సాయంత్రం వెళ్దాం. సరే అండి, సాయంత్రం తొందరగా రండి. అమ్మా, ఎప్పుడూ అక్కకే నా డ్రెస్సులు, నాకు తీసుకోవా? నా డ్రెస్సులన్నీ పాతగా అయిపోయాయి, నాక్కూడా కావాలి. నీకున్నాయి కదే అన్ని డ్రెస్సులు. అక్కకి లేవు కాబట్టి తీసుకుంటాను. అక్కాకెందుకు లేవు? చాలా డ్రెస్సులున్నాయి కదా. తన బర్త్డేకి, దసరాకి కూడా అక్కకి తీసుకున్నావు. ఇప్పుడు కూడా అక్కకేనా? మరి నాకు తీసుకోవా? ఎప్పుడూ అన్నీ ఆమెకే తీసుకుంటారు. అక్క బట్టలన్నీ నువ్వే వేసుకుంటావు కదా చిన్నీ, ఇంకేంటి? అమ్మా, ఎప్పుడూ అక్క వేసుకున్న డ్రెస్సులే నాకిస్తారు. అక్కకి కొనిచ్చిన బొమ్మలతోనే నేనాడుకోవాలి. నాకు మాత్రం కొనివ్వరు. చిన్నీ, నీక్కూడా నాతోపాటు కొనిస్తారు కదా. మొన్న నానమ్మ నీకు డ్రెస్సులు కొనిచ్చింది, బాబాయ్ కొనిచ్చాడు. నేనరిగినా, ఎప్పుడూ నాకమ్మా నాన్నలు ఏమి కొనివ్వాని అనుకున్నా నువ్వడ్డుపడతావు. అక్కా, నువ్వూరుకోవే. పెద్ద కూతురు అని అన్నీ నీకే కొనిస్తారు. నేను చిన్నపిల్లని అని నన్నెవ్వరూ పట్టించుకోరు. అమాయకురాలిని చేసి అందరూ మోసం చేస్తారు. ఆపండి మీ గొడవలు. నాకు తెలీదా ఎవరికి ఏమి కొనివ్వాలో? వేలేడంత లేవు. ఎన్ని మాట్లాడుతున్నావు చిన్ని? అంత పెద్దదానివయ్యావా? నోరు మూసుకొని ఆడుకోపోండి. ఇప్పుడు నేను ఏమన్నానమ్మా, నన్ను తిడుతున్నావు? నాకు డ్రెస్ కొనివ్వు అని అడగడం కూడా తప్పేనా? ఎప్పుడూ నన్నే తిడతారు. నాకేం వద్దులే, అన్నీ నీ పెద్దబిడ్డకే కొనిదు. ఆగవే, ఇదొక్కటి అన్నింటికీ ఏడుస్తుంది. బాగా గారాబం ఎక్కువయింది. ఒక్క మాట చెప్పితే వినదు. తొందరగా రెడీ అవ్వండి, షాప్కి వెళ్తాము. మిన్నీ, చిన్నీ ఎక్కడుంది? కనిపించటం లేదు. ఏమో నాన్నా, నాకు తెలీదు. పొద్దున్నాతో గొడవపడి ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళింది. అప్పట్నుంచి నేను చూడ్లేదు. మంగా, చిన్నీ ఎక్కడా కనిపించడం లేదు. నువ్వెక్కడికైనా పంపించావా? ఏమో, నాకూడా తెలీదు. ఇంట్లో పనిచేసుకుంటూ చూసుకోలేదు. సరే, మీరు రెడీ అవ్వండి, ఎక్కడుందో తీసుకునొస్తాను. చిన్నీ, చిన్నీ, ఎక్కడున్నావు? చిన్నీ, ఇక్కడ కూర్చున్నావా? రా, ఇంటికెళ్దాము. నువ్వు కూడా రెడీ అయితే షాప్కెళ్దాము. నేను రాను పో, నాకే వద్దు. ఏమైంది చిన్నీ? అలిగావా? ఎవరేమన్నారు నిన్ను? నాకు చెప్పు, వాళ్ల సంగతి చెప్తాను. నన్నెవరూ ఏమనలేదు. మీరు వెళ్ళి మీ పెద్ద కూతురికి డ్రెస్సులు కొనివ్వండి. ఇంకేమైనా కావాలి అన్నా కొనివ్వండి. అమ్మా, నీకు డ్రెస్సులు వద్దని చెప్పిందా? అందుకే అలిగావా? నాకిప్పుడు బాగా అర్థమైంది. నా బంగారు తల్లికి డ్రెస్సులు కొనివ్వకుండా ఉంటానా? కావాలి అంటే వాళ్లకే వద్దు, నీకే కొనిస్తాను, సరేనా? రా వెళ్దాం. నీకు కావాలి అంటే 2 డ్రెస్సులు తీసుకుందాం, సరేనా? పిల్లల డ్రెస్సులు చూపించండి. నాన్నా, నాకు 2 డ్రెస్సులు కావాలి. అమ్మా, నాకా డ్రెస్ కావాలి.